అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. ఈ ఆంబోతు రాంబాబుకి కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయండి. ఈ కాకులు ఎత్తుకెళ్ళిన తర్వాత కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతున్నాడు ఈ అంబటి రాంబాబు. మరి ఈ ఆంబోతుకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి, ఏ రకమైనటువంటి భాషలో చెబితే కాస్త కోస్త జ్ఞానంతో ఆలోచిస్తాడు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే, వాళ్ళు ప్రజలను సంతృప్తి పరిచే దిశగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏ మేర సంతృప్తితో ఉన్నారనేది వేరే విషయం. కానీ వీళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ మోడ్తో, కన్స్ట్రక్టివ్ మెకానిజం తోటి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ప్రజలకు మంచి చేయాలనేటువంటి తలంపుతోనే వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా రాక్షస పాలన అయితే చేయట్లేదు. అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది. కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంచి పరిణామం కూడా చోటు చేసుకోకూడదు అనే ఒక బలమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దుష్ట నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన డైరెక్షన్లో అటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయారంటేనండి, నేను కాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ అని ఒకటి జరిగిందండి. చిన్నపిల్లలు చాలామంది విద్యార్థులు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించడం ఎలా, ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది, అసలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎలాంటి అంశాల మీద ఎంత గౌరవప్రదమైనటువంటి చర్చలు నడపాలి, ఇలా అనేక అంశాల మీద మాట్లాడారు. చాలా గౌరవప్రదంగా అనిపించింది. వాళ్ళందరినీ చూస్తే ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎందుకంటే రేపటి తరం వారే కదా, రేపటి రాజకీయ నాయకత్వం వారే కదా. అటువంటి వారిలో ఇట్లాంటి ఆలోచనలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం నారా లోకేష్ గారు చేశారు. ఆయన చొరవ తీసుకున్నారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు. దాన్ని కన్సిస్టెన్సీ తోటి ఆయన ఫాలో అప్ చేసి స్పీకర్ను ఒప్పించి అసెంబ్లీలో ఆ రకమైన కార్యక్రమాన్ని హోస్ట్ చేయగలిగారు. ఇది అంత మంచి అంశం అండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చూశారు కదా. దాని నుంచి ఒక ఎనర్జీని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ చేస్తే మన ప్రజాస్వామ్యం మీద గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఉంటే ఈ ఆంబోతుకు మాత్రం అందులో కూడా చాలా రకాల రాజకీయ అంశాలు కనిపించాయండి. ఎంతకంటే నీచం ఏమి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఈ అంబటి రాంబాబు తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టించిందండి. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి వినండి మీరు. లోకేష్ గారు నాన్నగారు ఉపన్యాసం, పాపం పిల్లలు అల్లాడిపోయారు అనుకో, ఇది నేను స్విచ్ అంతా చెప్పుకొచ్చాడు. ఎవరికి? ఆ విద్యార్థులకు నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యావో, ఏ విధంగా మీడియాని ఉపయోగించుకొని ఎన్టీ రామారావు గారిని అపాస్పాలు చేశావో, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నావో పాపం అదేం తెలియదు కదా. పాపం చేతులు కట్టుకుని వాళ్ళు విన్నారు, నువ్వు పంతులు చెప్పినట్టుగా చెబుతుంటే వాళ్ళు విని కాముగా వెళ్ళిపోయారు. దానిలో ఒక పాత్రదారుని ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర వహించాడు, ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం చేశారట చంద్రబాబు గారు, లోకేష్ గారు. పిల్లలందరినీ తీసుకువచ్చి ఆ విధంగా ఒక అసెంబ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేసి వారందరిలో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తే అది దురదృష్టకర పరిణామం అంట. ఈ వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు, ఏదో కొన్ని వేల మంది ఓట్లేస్తే ఎన్నికయ్యేటువంటి నాయకుడు కదా. మరి వాళ్ళ 7 లక్షల మంది పిల్లలు కాంపిటేట్ చేసి పోటీ పడి వారందరూ కూడా అక్కడ నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ దాకా రాగలిగారంటే వాళ్ళు ఎంత స్పిరిట్ ఉంటుందండి. అటువంటి వాళ్ళనే పాత్రదారులు అంటూ కించపరిచే విధంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపడం తప్ప విషయాల మీద కనీస అవగాహన లేని ఇటువంటి వ్యక్తులు అందరూ వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి నిర్మాణాత్మక అంశాల మీద కూడా విమర్శలు చేస్తూ ఉండడం అనేది చాలా దారుణంగా, దుర్మార్గంగా అనిపించిందండి. ఈ అంబటి రాంబాబుని ఎందాడు అన్నాం కదా, కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా అని. ఎందుకు అన్నాం అనేది ఈ పాయింట్ వెంట మీకు క్లారిటీ వస్తుందండి. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవనుకుంటున్నారే, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయారంటున్నారే, అమరావతి నిర్మాణం అంటే తుస్సు ఇంతవరకు ఏం కాదంటున్నారే, పోలవరంలో అడుగు ముందుకు పట్టలేదనుకుంటున్నారే, ఇంతమంది అనుకున్నారు. మొన్న ఎక్కడ చూసా చాలా చెప్తావు నువ్వు చూడడానికి, నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్తా చూడడానికి నీకు టైం ఎక్కడ ఏడిసేది. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియనటువంటి సన్నాసి మంత్రి ఎవరన్నా ఉన్నారా ఆ రోజుల్లో అంటే జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు బాధ్యతలు వెలగబెట్టావు. అటువంటి నీచమైనటువంటి హిస్టరీ నీకు ఉంది. అంబటి రాంబాబు ఇవాళ నువ్వు అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని మరి గుంటూరు జిల్లాలో ఏడుస్తావు కదా, నీకు ఎంతో కొంత ఉండాలి కదా, ప్రాంతం అభివృద్ధి చెందాలి, ముందంజలో వెళ్ళాలి.
వెళ్ళాలని ఆ ప్రాంతాన్ని దిగజార్చడానికి, ఆ ప్రాంతాన్ని అంత కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు కదా, నేను అసలు ప్రజలు ఏమాత్రమైనా క్షమిస్తారా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి పనుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఎత్తి చూపించాలి, కానీ యావత్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కించపరుస్తూ నువ్వు చేస్తున్నటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు ఎంత స్థాయికి దిగజారిపోతావు అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇక సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తున్నావు, ఏదో పప్పు బెల్లాల్లాగా జగన్మోహన్ రెడ్డి ఊరంతా దేశం అంతా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచాడు కదా, అది సంక్షేమం కాదు. అంబటి నీలాంటి వాడికి బాగానే జేబులు నిండే కాబట్టి కడుపు నిండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, కానీ నిజంగా నీలాంటి వాడికి ఎంతో కొంత కాస్తో కోస్తోగానే అవగాహన ఏడ్చి ఉంటే ఇటువంటి నీచమైనటువంటి కామెంట్స్ చేయవు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసావు నీ ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా విమర్శించాలి అనే అజెండా తప్ప ఇవాళ వైఎస్ఆర్సీపీకి మరొక అజెండా లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడినటువంటి మాటలను కూడా ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు. మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరాదు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు అనేది ఈ గంట అరగంట సుకన్య బ్యాచ్ వచ్చి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయరట, అసలు మంత్రిగా కూడా పనిచేయరట. మరి అంబటి రాంబాబు నువ్వు ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరినన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి నిలబడి సమాధానం చెప్పాడా? ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? కనీసం ఒక్క విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు అనేటువంటి రెఫరెన్స్ ఏ రోజైనా ఉందా? మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ మోక, పెయిడ్ బ్యాచ్, అదే కదా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది. మరి వాళ్ళ నీలాంటి నీచులు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెబుతామంటే ప్రజలు ఎలా హర్షిస్తారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళారు, మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా అక్కడ నిలబడి ప్రజల సమస్యలు విన్నారు, వారి సమస్యల పరిష్కారానికి ఆయన హామీలు ఇచ్చారు. ఇటువంటి ఆలోచనల్ని వీలైతే ఎంకరేజ్ చేయడం పోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంత కన్స్ట్రక్టివ్గా వారి యొక్క సమస్యలు విన్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తున్నాం, చూడండి. పరిస్థితిలో కొట్టుమట్టాడుతున్నాం. మేము అనేక సార్లు విన్నవించాం, గత ప్రభుత్వం గురించి చెప్పే ఉద్దేశం మాకు లేదు, అదొక రాక్షస ప్రభుత్వం, మంది ఇది శ్రీరామ రాజ్యం అనేటువంటి రాజ్యంలో ఏదో వెసులుబాటు జరగబోతాయి రైతు గారి ఉద్దేశం మీద మా స్థానిక ఎమ్మెల్యే గారి దయా దాక్షిణ్యంతో మిమ్మల్ని ఇక్కడ చూశారు కదా, అక్కడ అదే ప్రజలు మరి చెప్తున్నారు, మరి గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, అటువంటి రాక్షసుడి గురించి మేము మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని చెప్తున్నారు. మరి మీరు ఒరగబెట్టారు కదా 2019-24 మధ్య, మొన్న ఈ మధ్య మోంతా సైక్లోన్కి మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పరిస్థితిని గమనించాం. అక్కడ ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లకు పైన ఆ కొమ్మలు లేనటువంటి పరిస్థితి కనిపించింది. మరి అటువంటివి మీ నాయకులకు కూడా తెలిసి ఉండాలి కదా, వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలి కదా. సమస్య 30 ఏళ్ళ నుంచి ఉందా, 40 ఏళ్ళ నుంచి ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య పరిష్కారం కోసం అక్కడికి వెళ్ళారు. దాన్ని అప్రిషియేట్ చేసేటువంటి విశాలమైనటువంటి ఆలోచన మీకు ఎటు లేకపోగా విషపూరితమైనటువంటి ఆలోచనలతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అసలు అంబటి రాంబాబు ఎందుకు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. పవన్ కళ్యాణ్ మీద ఇంకా బురద చేయాలండి, పవన్ కళ్యాణ్ని ఇంకా ట్రోల్ చేయండి, పవన్ కళ్యాణ్ని ఇంకా డీగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేయాలనేటువంటి మైండ్ సెట్ తోటి అంబటి రాంబాబు ఉన్నాడు. ఆయన ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. లోపలేస్తారు అంతేగా. మీరు ఇప్పటికే మా సోషల్ మీడియా వ్యక్తి 50 రోజుల నుంచి లోపల ఉన్నారా గుంటూరు జైల్లో, తారక్ ప్రతాప్ రెడ్డి. ఇంతకాలం ఎవరైనా సోషల్ మీడియాలో ఉన్నాడండి? చదువుకున్న వ్యక్తి. ఎమ్మెల్యే నా కొడకల్లారా, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అన్నమాట వాస్తవం కదా? చెప్పని అడుగుతా ఉన్నా. చూశారు కదా అంబటి రాంబాబు ఎంత బహిర్గతంగా ఎంకరేజ్ చేస్తున్నాడో. వాళ్ళ సోషల్ మీడియా చదువుకున్నాడట, ఏదో రెడ్ అట, ఆయన తోక కూడా చెప్పాడు అంబటి రాంబాబు. మరి చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నాడట, బూతులు తిట్టాడట. బూతులు తిట్టడంలో పవన్ కళ్యాణ్ కంటే ఎవరన్నా ఉన్నారా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేనా కొడకల్లారా అన్నారు అనేటువంటి మాటను ఆయన రిఫర్ చేశాడు. కానీ అంబటి రాంబాబు నువ్వు నిజంగా ఆంబోతువే రాంబాబు. ఎందుకంటే నీ గుంటూరు జిల్లాలో ఒక సన్నాసి ఉన్నాడు, వాడు ఏమన్నాడు ఆ రోజు, హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వెళ్తే పవన్ కళ్యాణ్ భార్య అయినా కూతురైనా అంటూ చేసినటువంటి కామెంట్స్, అటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా అటువంటి కామెంట్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా భావోద్వేగం ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అగ్రెసివ్నెస్తో ఆయన మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ మాటలను తప్పుపడుతున్నావు నువ్వు. ఆ రోజు నీ పార్టీకి సంబంధించి నీ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసి ఆ బూటు కాళ్ళు నాకేటువంటి ఎదవలో మాట్లాడినటువంటి మాటలను ఏ రోజన్నా ఖండించావా? ఇవాళ అటువంటి వ్యక్తులందరినీ నువ్వు వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు.
కానీ అంబటి రాంబాబు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఆంబోతు మాటల్ని తగ్గించుకుని జగన్మోహన్ రెడ్డి గారు నత్తి నంగి నిన్న మొన్న అని మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా భయంకరంగా ట్రోల్ అవుతున్నాయి. అటువంటి మాటలు మీ తాలూకా నాయకుడికి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ ఖచ్చితంగా అవి ప్రజల మనసులను నొప్పిస్తున్నాయి. ఒకసారి విను ఆ మాటలు ఏం మాట్లాడారు ఆయన. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుళ్ళో లడ్డు అంటారు, ఇంకోటి అంటారు. ఇది బలుపు అంటారు అంబటి రాంబాబు. ఇది జగన్మోహన్ రెడ్డికి కానీ అంబటి రాంబాబుగా ఆంబోతు రాంబాబు గానో నీకు కానీ వర్తించేది ఏంటంటే, ఇది పూర్తిగా బలుపు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుమల లడ్డూని కల్తీ చేసి హిందువుల మనోభావాలను చాలా దారుణంగా కించపరిచినటువంటి మీరు ఇవాళ అటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే మీకు ఏ స్థాయిలో బలుపు ఎక్కిపోయారనేది స్పష్టంగా అర్థమవుతుంది. నీకు వీలైతే చేతనైతే పవన్ కళ్యాణ్కో చంద్రబాబు గారికో లోకేష్ గారికో నీతులు చెప్పడం మానేసి నీ జగన్ రెడ్డికి ఆయన కళ్ళు తెరిపించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాస్తైనా తెరిపి ఉంటుంది. ఎందుకంటే మీ దుర్మార్గాలు చూడలేకపోతున్నారు, మీ దాష్టికాలు చూడలేకపోతున్నారు. అధికారం పోయినా కూడా మీ మదం ఎక్కినటువంటి మైండ్ సెట్స్ని భరించలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు గతంలో చేసినటువంటి దుర్మార్గమైన చర్యలు ఇవాళకి కూడా గుర్తు చేసే విధంగా నానాటికి మీరు చేస్తున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది రానున్న రోజుల్లో మీ పార్టీని మరింత ఘోరంగా దెబ్బతీయబోతుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.